హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు కాలేజ్ అడుగుతున్నారు, రోజు రోజుకి అంగ పరిమాణం చిన్నగా అయిపోతుంది అని, ఇంతకుముందు పెద్దగా ఉండేది అని, ఇప్పుడు క్రమక్రమంగా చిన్నగా కుచించుకుపోతుంది అని, దీనికి కారణం ఏంటి అని చాలా మంది కూడా అడుగుతున్నారు. అండ్ దీన్ని మళ్ళీ తిరిగి యథాస్థానానికి తెప్పించుకోవడానికి ఏం చేయాలని కూడా చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారండి. సహజంగా అంగ పరిమాణం అనేది చిన్నగా అయిపోవడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయండి. అందులో కొన్ని కారణాలు మీకు ఏదైనా మ్యాచ్ కావచ్చు. సో నేను అన్ని కారణాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అంగం అనేది ఎరెక్షన్ టైంలో, అంటే మామూలు టైంలో ఎలా ఉన్నా కూడా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎరెక్షన్ టైంలో అంటే అంగం గట్టిపడ్డప్పుడు ఎంత సైజు ఉంది అనేది చాలా వరకు ఇంపార్టెంట్. అండ్ ఇది క్రమంగా కుచించుకుపోతుంది అంటే దానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది వచ్చేసి ధూమపానం, అంటే అధికంగా సిగరెట్స్ తాగడం వల్ల, ఈ సిగరెట్ తాగే వాళ్ళలో కూడా ఈ సమస్యలు ఉంటాయి. రెండవది పొట్ట పెరగడం వల్ల కూడా అంగ పరిమాణం చిన్నగా అయ్యే అవకాశం ఉంటుంది. మూడవది హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల కూడా ఈ సమస్యలు అధికంగా అవుతూ ఉంటాయి. నాలుగవది ఈ అంగం అనేది సరైనటువంటి ఎరెక్షన్స్ పొందకపోవడం, అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కానీ, నరాల బలహీనతల వల్ల కానివ్వండి, ఎరెక్షన్స్ పూర్తి స్థాయిలో హార్డ్ కాకపోవడం వల్ల కూడా అంగం కొంతవరకు చిన్నగా అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా డ్రింకింగ్ చేయడం వల్ల కానివ్వండి, మత్తు పదార్థాలు సేవించడం వల్ల కానివ్వండి, లేదా మరి ఇతర అనారోగ్య కారణాలు, లేదంటే ఏదైనా ఆపరేషన్స్ సిజరీన్స్ అవ్వడం, మత్తు ఇవ్వడం, అనస్థీషియాలు ఇవ్వడం, ఇలాంటి కొన్ని రకాల బలహీనతల వల్ల, కారణాల వల్ల, అంతేకాకుండా ముఖ్యంగా భయాలు, టెన్షన్లు, ఆందోళనలతో ఎక్కువగా గురయ్యే వారిలో ఈ సమస్యలు అధికంగా అవుతూ ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా సరైనటువంటి ఎరెక్షన్స్ అంటే జరగవు. అలా జరిగిన సందర్భాల్లో అంగం అనేది లోపలికి పోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇది సహజంగా జరుగుతుంది. అయితే తిరిగి మళ్ళీ యథాస్థానాన్ని పొందడానికి ఇక్కడ రెండు కారణాలు. ఒకటి, మంచి ఎరెక్షన్స్ జరగాలి. ఒకవేళ ఎరెక్షన్ జరిగినా కూడా చిన్నగా ఉంది అని అంటే దాన్ని పెంచుకోవడానికి కోసం కొన్ని రకాలైనటువంటి ఔషధాలను ఉపయోగించాలి. సో ఈ సమస్యలలో ఏదో ఒక సమస్య వల్ల కనుక మీరు ఇబ్బంది పడుతూ, లేదా ఆ సమస్య వల్లనే మాకు అంగ పరిమాణం చిన్నగా అయింది అని కనుక మీరు గుర్తించినట్లయితే దాన్ని తిరిగి రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం సిగరెట్ తాగడం వల్ల అంగ పరిమాణం చిన్నగా అయిపోతుంటే సిగరెట్ మానివేయాలి. హస్తప్రయోగం చేయడం వల్ల అంగానికి సమస్య వస్తుందంటే హస్తప్రయోగాన్ని తక్కువగా చేసుకోవాలి. ఇలా ఏ కారణం అయితే మీకు మ్యాచ్ అవుతుందో దాన్ని మీరు సాధ్యమైనంత వరకు రెక్టిఫై చేసుకునే విధంగా చూసుకోండి. ఇక అంగ పరిమాణం పెంచుకోవడం అనేది కొంత ఏజ్ వరకు పాసిబిలిటీ ఉంటుందండి. అవసరానికి అలోపతిలో దీనికి సంబంధించి ఎలాంటి నిర్ధారణలు, పరీక్షలు, ఔషధాలు లేనప్పటికీ ఆయుర్వేదం ద్వారా అంగ పరిమాణాన్ని పెంచుకునే అవకాశాలు మాత్రం 100% ఉన్నాయండి. ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా ఎంతో మందికి ఈ ఔషధాలను అందించడం, దాని ద్వారా వాళ్ళ అంగ పరిమాణం పెరగడం అనేది కూడా జరిగింది. చాలా మంది కూడా నాకు కాల్ చేసి చెప్తుంటారు, రివ్యూస్ లో కూడా ఇస్తూనే ఉంటారు. సో అలా కనుక మీకు ఇబ్బందిగా ఉండి అంగ పరిమాణం చిన్నగా ఉంది అని అనుకుంటే దానికి సంబంధించినటువంటి ఆయిల్ ఉంటుందండి మన దగ్గర. ఆయిల్ ని కంటిన్యూగా ఒక 4 months కనుక వాడినట్లయితే తిరిగి అంగ పరిమాణం అనేది పెరగడము, తిరిగి అంటే ఒకవేళ ఏజ్ ఎక్కువగా ఉంటే తిరిగి మీరు కోల్పోయిన సైజ్ అనేది పొందడం అనేది జరుగుతుంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 విషయాలలో, ఒక విషయం అంగ పరిమాణం మాత్రమే సమస్యనా, లేదా అంగ స్తంభంలో కూడా సమస్యలు ఉన్నాయా? అంగ స్తంభంలో కనుక సమస్యలు ఉండి అప్పుడు అంగ పరిమాణం చిన్నగా అవుతుంది, అంగం మెత్తగా అవుతుంది, టైమింగ్ ఉండడం లేదంటే దానికి కోర్సు లాగా వాడుకోవాలి, అంటే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. లేదు ఓన్లీ అన్ని బాగానే ఉన్నాయి, సైజ్ మాత్రమే చిన్నగా అయ్యింది, లేదా మొత్తానికి మొదటి నుంచి చిన్నగా ఉంది, పెంచుకోవాలి అనుకుంటే బిలో 40 years వాళ్ళు ఎవరైనా సరే అంగ పరిమాణం పెంచుకోవడానికి అవకాశం కొంతవరకు అయితే తప్పకుండా ఉంది. దీని కొరకు మన దగ్గర ట్రీట్మెంట్ ఉందండి, ఆయిల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా నేను తప్పకుండా మీకు కావాలి అంటే అందిస్తాము. ఇప్పటికీ చాలా మందికి అందించామండి, చాలా మంది కూడా మంచి ప్రయోజనం పొందడం జరిగింది. సో ఎందుకంటే నవే జనరేషన్ లో ఈ సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా దాన్ని ఒక ప్రెస్టేజ్ గా తీసుకుంటారు. కాబట్టి తప్పకుండా మీరు ఒకవేళ పెంచుకోవాలి అని ఒక అంటే కంపల్సరీగా పెరగాలి, లేదంటే ఇంత ముందనగా ఉన్న స్టేజ్ కన్నా అట్లీస్ట్ రావాలి, తగ్గిపోయిందని అనుకుంటే కనుక తప్పకుండా నాకు ఒకసారి కాల్ చేయండి. అండ్ ముఖ్యంగా పొట్ట పెరిగిన వాళ్ళు మాత్రం పొట్ట తగ్గే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి, ఓకేనా? అంతేకాకుండా హస్తప్రయోగం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మెడిసిన్ అనేది వాడుకోవాలి. దాని వల్లనే మళ్ళీ తిరిగి మీరు యథాస్థానానికి అంగస్తంభాలు కానివ్వండి, సైజ్ కానీ రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మాత్రమే మనం తిరిగి కోల్పోయినటువంటి అంగం యొక్క పరిమాణాన్ని తిరిగి మళ్ళీ పొందగలుగుతాము. అంతేకాకుండా పటుత్వం అంటే స్ట్రాంగ్నెస్ ని కూడా తిరిగి పొందగలుగుతాము. సో అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని, టెన్షన్లు పెట్టుకొని అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. సమస్య ఉంది అని అనుకుంటే కనుక సైజ్ పెంచుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి. మీ ప్రాబ్లమ్ ని బట్టి ఏది బాగుంటుంది, ఎలా అయితే మీకు మళ్ళీ తిరిగి నార్మల్ స్టేజ్కి రాగలుగుతారని మేము క్లియర్ గా చెప్తాము. సో ఆ విధంగా ఫాలో అవ్వండి. తప్పకుండా మళ్ళీ మీరు కోరుకున్నటువంటి అంగ పరిమాణం అనేది మీరు తిరిగి పొందడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదా, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను మళ్ళీ క్లియర్ గా చెప్పేస్తానండి,
దీని ధర కూడా అడుగుతూ ఉంటారు మళ్ళీ నాకు ఫోన్ చేసి, చాలా కాల్స్ వస్తాయి. దాని బదులు నేను ముందే చెప్తున్నాను, ఆయిల్ బాటిల్ వచ్చేసి మీకు 2000 రూపీస్ ఉంటుందండి. దాంతోపాటు స్థిరాజిత్ మాత్రలు కూడా మేము ఉచితంగా అందిస్తున్నాము. సో ఈ రెండు కంబైన్డ్ గా కనుక వాడుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వీటిని 4 months వాడాలి. ఒకవేళ మీరు 4 months కి ఒకేసారి తీసుకుంటే 1 month మేము డిస్కౌంట్ ఇస్తాము. ఇది అందరికీ తెలిసిందే. 6000 రూపీస్ కి టోటల్ గా 4 months ప్యాకేజ్ రావడం జరుగుతుందండి. నేను ఎందుకు మళ్ళీ చేస్తున్నా అంటే, మళ్ళీ నాకు కాల్స్ చేస్తూ ఉన్నారు చాలా మంది. ఇవన్నీ కాల్స్ చేసే బదులు అందరూ అడిగి ఇదే, సార్ ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని నెలలు వాడాలి, అదే నేను చెప్పేసి అనుకోండి. ఒకవేళ ప్రిపేర్ అయిన వాళ్ళు, కావాలి అనుకున్న వాళ్ళు నాకు కాల్ చేస్తారు. సో దానివల్ల నాకు కొన్ని కాల్స్ అనేవి తగ్గిపోతాయి. కాబట్టి మీరు వాడాలి, ప్రిపేర్ గా వాడుకోవాలి, 4 months వాడాలి అనుకుంటే ఒకేసారి తీసుకుంటే 6000 కి 4 ఆయిల్ బాటిల్స్, 4 టాబ్లెట్ బాటిల్స్ వస్తాయండి. లేదా మంత్లీ వాడుకుంటాము అనుకుంటే కనుక పర్ మంత్ 2000 రూపీస్ అవుతుంది. మీరు ఒకవేళ కావాలి అని అనుకుంటే మీ అడ్రస్, పూర్తి అడ్రస్ నాకు వాట్సాప్ చేయండి. మా డీటెయిల్స్ అనేవి మేము పంపిస్తాం. మీరు ఉన్న వద్దనే కొరియర్ ద్వారా మేము పంపిస్తాము. మీ వద్దకే కొరియర్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా వాడాలి ఏంటి అని కూడా మళ్ళీ మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇది వీడియో మీకు నచ్చితే కనుక నన్ను ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా మీకు మంచి సజెషన్స్ అందిస్తాను. థ్యాంక్ యూ.